చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూచినావు విన్నాను అబ్రహాము భార్యనైపోయాను సారాయి మాటలే విన్నావు అబ్రహాము భార్యనైపోయాను నీ అరణ్య దారిలో ఒంటరినై ఈ అరణ్య దారిలో ఒంటరినై దిక్కులేక తిరుగుచున్నాదరుని అనాథారుని చూచుచున్న దేవుడవయ్యా నన్ను చూసినావు చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు ఇశ్రాయేలుకు తల్లినైతిని అయిన వారితో త్రోసివేయబడితిని ఇశ్రాయేలుకు తల్లినైతిని అయిన వారితో త్రోసివేయబడితిని నిన్న కలిపి మరణము చూడలేక కన్న తండ్రి మరణము చూడలేక తల్లడిల్లుచున్నాను తల్లిని నేను అనాది తల్లిని నేను చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు పసివాని మరణము ఆలకించవు జీవజలమునిచ్చి నీవు బ్రతికించావు పసివాని మరణము ఆలకించవు జీవజలమునిచ్చి నీవు బ్రతికించావు నీ సంపదను జీవించావు నీ సంపదను జీవించావు గొప్ప దేవుడవు గొప్ప దేవుడవు చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు నీ పేరేమిటో తెలియదయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా నా పేరుతో నన్ను పిలిచావయ్యా చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు చూచుకున్న దేవుడవయ్యా నన్ను చూసినావు మంచిది. ఈ సమయంలో మరి ఒక పాట, చివరి పాట అందరం కలిసి లేచి నిలబడి పాడుకుందాం. ఈ సమయంలో పురుషుల సంఘ పెద్దలు ముందుకొచ్చి పాట పాడతారు. అదేవిధంగా పెద్ద మనుషులందరూ కూడా పై వరుసలో నిలబడతారు. మరి సంఘ పెద్దలందరూ కూడా కింది వరుసలో నిలబడి అందరం కలిసి దేవుని స్తుతించి ఆరాధించాలని మనవి చేస్తున్నాం. రండి, కృపన్న, యాకోబన్న, యశ్వరత్నమన్న, రాజన్న, మీరందరూ పై వరుసలో నిలబడి సంఘ పెద్దలు వచ్చినారు అందరూ. ఆకాశమందున్నాసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ఆకాశమందున్నాసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తాటు కనులెత్తుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా. నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా. గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా. నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా. పాప ఊబిలో పడి ఉన్నాను, లేవనెత్తుమా బాగు చేయుమా. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడుమా. నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, ఆకాశమందున్న ఆసీనుడా, నీ తాటు కనులెత్తుచున్నాను, నేను నీ తాటు కనులెత్తుచున్నాను. మంచిది. చక్కని పాట వినిపించినటువంటి మరి పెద్దలకు, సంఘ పెద్దలకు అందరికీ కూడా ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని ఇంకా నువ్వు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు మనకు అందించినట్లు, తన యొక్క సన్నిధిని మనకు తోడుగా ఉంచి నడిపించినట్లు, తన దివ్యమైనటువంటి వర్తమానము మనకు అందించినట్లు, తన సహాయమును మనకు నడిపించి దేవుని వర్తమానం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. తన మాటలే మనం విన్నట్లు, వినగలిగే చెవులు దేవుడు మనకు అందించినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి సహోదరుడు దానియేలు ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడు. దేవుని వాక్యము నడిపింపు కొరకు సహోదరుడు దానియేలు ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడు. అందరూ తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి,
జీవము కలిగిన మా గొప్ప దేవ, కృప కలిగిన రాజా, నీ యొక్క పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆకాశం సింహాసనము, భూమి పాదపీఠం కలిగిన నా యేసయ్య, సర్వ సృష్టికర్తవైన నా ప్రభువ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలమంతయో క్షేమంగా భద్రపరిచి ఆయుష్ను ఆరోగ్యమును సమకూర్చి ప్రభువ మమ్మల్ని అందరినీ నీ యొక్క సన్నిధిలో నిలవబెట్టినందుకై, నేను స్తుతించి నేను ఆరాధించుటకు మమ్మల్ని తీసుకొచ్చినందుకై నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు బహుగా దీవించి ఆశీర్వదించండి నాయన. ప్రభు మేము అందరము ప్రభు మరి నీ యొక్క ఇంతవరకు నేను పాటల ద్వారా నిన్ను స్తుతించాం, నేను ఆరాధించాం. ఈ యొక్క సమయమందు ప్రభు మరి మీరు మాతో మాట్లాడండి, నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభు. మరి నీ యొక్క వాక్యము వినిపించినట్టు బోధిస్తున్నటువంటి సేవకును ప్రభు మీరు మరుగున చేసుకొని ఏమి బోధించాలో నీ యొక్క జ్ఞానం అందించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మరి నీ యొక్క వాక్యమునకు మేమందరం కలిసి లోబడి ప్రభు నీ యొక్క వాక్యమును మా యొక్క హృదయం అనే పలక మీద వ్రాయబడుటకు ప్రభు, మరి ఆ యొక్క వాక్యము మా యొక్క పాదములకు దీపంగా ఉండుటకు, మా యొక్క జీవితంలో ఒక వెలుగుగా ఉండుటకు నీ యొక్క కృప చూపండి, సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ యొక్క నామమును హెచ్చిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు పేరట వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరునికి ప్రభుపేట వందనాలు. దేవుడు ఆయనను దీవించునుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం విందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. అందరు కూడా 53వ అధ్యాయంలోనికి రండి. ఈరోజు 53వ అధ్యాయములో ఒక రెండు మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండు మాటల్ని మనం ధ్యానించుకుందాం. పోయిన శుక్రవారంలో ఒక మాటను ధ్యానించాం. ఈరోజు ఆ మిగిలిన సగం తర్వాత ఇంకో కొత్త మాటను ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి, నిశ్చయముగా చాలు మన రోగములను భరించను. ఈరోజు ఒక కొత్త మాటను మీకు గుర్తు చేస్తాను. 3వ వచనంలో వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను అన్న మాటను మనం చూస్తున్నాం. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను ఆయను. వ్యాధిగ్రస్తునిగా ప్రభు మార్చబడ్డాడు అనే మాటను కూడా మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. పోయిన శుక్రవారము ఉపవాస ప్రార్థనలో ఒక పాయింట్ మీకు గుర్తు చేశాను. అదేంటిది అంటే 8వ వచనములో అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను. నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. నా జనుల అతిక్రమమును బట్టి అతడు మొత్తబడెను గదా అనే మాటను శుక్రవారము ఈ యొక్క అంశం గురించి మనం మాట్లాడాం. దేవుడు ఏదైతే పాత నిబంధన యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయించాడో దానినే క్రొత్త నిబంధనలో మనము ధ్యానించబోతున్నాం. ఉదయకాలం ప్రార్థన కోడికల్లో వచ్చిన వాళ్ళందరూ విన్నారు. ఉదయకాలం ప్రార్థన కోడికకు వచ్చిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. గుడ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలము పాత నిబంధనలో ఒక మాట, క్రొత్త నిబంధనలో ఒక మాట ధ్యానించాము. పాత నిబంధనలో ఇత్తడి సర్పము ఒక స్తంభం పైకి ఎత్తబడి ఉన్నది. క్రొత్త నిబంధనలో శిలువ పైన యేసయ్య ఎత్తబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధనలో ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో వాళ్ళందరూ స్వస్థపరచబడి బ్రతికారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రొత్త నిబంధనలో ఎవరైతే శిలువపై వ్రేలాడిన ఎత్తబడిన యేసయ్యను చూస్తారో వాళ్ళందరూ కూడా రక్షించబడి బ్రతుకుతారు.
ఎంత గొప్ప అంశాన్ని మనం ఉదయకాలం తక్కువ టైంలో ఎక్కువ విషయాలను ధ్యానించాం. ఈరోజు కూడా ఇప్పుడు కూడా అంతే. మీరు బాగా శ్రద్ధగా వినండి. పాత నిబంధనలో ఒక విషయం ప్రారంభించబడి అది ప్రభువైన యేసుక్రీస్తుతో ముగించబడుతుంది. పాత నిబంధన 66 గ్రంథాలన్నీ కూడా ఒక ప్రభువు గురించే వ్రాయబడ్డాయి, ఒక ప్రభువు గురించి చెప్పడానికే వ్రాయబడ్డాయి. 66 గ్రంథాలు అనగా పాత నిబంధనలో 30 ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో? అందరూ చెప్పాలి, ఎన్ని పుస్తకాలు మొత్తం? అన్ని బైబిల్లో ఉన్న గ్రంథాలు ఎన్ని? అందరూ చెప్పాలి. 66 గ్రంథాలు. పాత నిబంధనలో 39. ఈ 39 గ్రంథాలన్నీ కూడా యేసు ప్రభు వారి గురించే మాట్లాడుతూ ఉన్నాయి. అందుకని 39 గ్రంథాలలోకి వెళ్ళిన తర్వాత క్రొత్త నిబంధన చదువుకుంటే చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా మనకు అర్థమవుతుంది అన్నమాట. చూడండి, ఉదయకాలం మీకు ఎంత వివరంగా ఒలిచిపెట్టాను. అక్కడ ఇత్తడి సర్పాన్ని చూసి బ్రతికారు, ఇక్కడ యేసయ్యను చూసి బ్రతికారు కదా. అక్కడ వాళ్ళు నిదానించి చూచారు, బ్రతికారు. ఇప్పుడు కూడా మనము నిదానించి ప్రభు సిలువ పైకి చూస్తే బ్రతుకుతాం, సిలువను చూస్తే బ్రతుకుతాం. సిలువ పైన వేలాడిన యేసయ్యను చూస్తే నీవు నేను బ్రతికి రక్షించబడతాం. కాబట్టి ఈ యొక్క ఆరాధనలో ఆ మాటను మరలా జ్ఞాపకం చేస్తున్నాం. ఇప్పుడు 8వ వచనంలో అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడిన ఒక ఆయనను గురించి మనం ధ్యానించాం పోయిన శుక్రవారము. ఎవరు మొత్తబడ్డారు దేవుని చేత? ఎవరు మొత్తబడ్డాడు? యోబు మొత్తబడిన వానిగా అయ్యాడు, మొత్తబడ్డాడు. వ్యాధి చేత మొత్తబడ్డాడు, రోగము చేత మొత్తబడ్డాడు. తర్వాత ఇంకొక ఆయన కూడా మొత్తబడ్డాడు కదా. ఎవరు? నాబాలు అనే వ్యక్తి మంచివాడా చెడ్డవాడా? నాబాలు దుష్టుడా నీతిమంతుడా? మొన్న శుక్రవారం రోజు విన్నాం ఈ పాఠం నాబాలు గురించి. నాబాలు నీతిమంతుడా దుష్టుడా? చెప్పమ్మా. నాబాలు గురించి విన్నారు కదా శుక్రవారమే, మర్చిపోకూడదు. విని విడిచిపెడితే ఇంకా అంతే. ఎక్కడైనా చెప్తున్నాడు కదా, విని విడిచిపెట్టకూడదు, మనసులో భద్రపరచుకోవాలా. ఏమ్మా, మనసులో భద్రపరచుకోవాలా, విని విడిచిపెట్టకూడదు. హృదయం అనే పలక మీద రాసుకోవాలా. నాబాలు దుష్టుడు, దుర్మార్గుడు, దైవజనులను వ్యతిరేకించినవాడు, దైవ సేవకులను దూషించినవాడు, దైవజనులకు గిన్నెడు మంచినీళ్ళు కూడా పంపించనివాడు. ఎవరా దైవజనుడు? ఎవరా సేవకుడు? ఆకలేస్తుంది నాకు అన్నం పెట్టండి అని ఒక 10 మంది మనుషులను సేవకులను పంపించాడు ఇంటికి. ఈ యొక్క నాబాలు పేదవాడా దరిద్రుడా ధనవంతుడా? నాబాలు పేదవాడా దరిద్రుడా ధనవంతుడా? మొదటి సమయాలు 25వ అధ్యాయము చివరి వరకు ఆయన గురించి వ్రాయబడి ఉంటుంది. ఇప్పుడు ఏం చూడకండి, ఇప్పుడు చూడకండి, నాకు వెళ్ళి చూడండి. మీరు ఇప్పుడు చూసి మీరు ఏం చేసేది లేదు. ఇప్పుడు పేపర్లు ఇట్ట తిప్పేస్తే ఏం చేయరు. ఇప్పుడు ఏం అర్థమవుతుంది మీకు చెప్పండి. తర్వాత చదవండి 25వ అధ్యాయం, మీకు అడ్రస్ చెప్తున్నా ఓకే అంతే. నాబాలు అనే వ్యక్తి దుర్మార్గుడు, దుష్టుడు, దైవ సేవకులను ఎదిరించినవాడు, దైవ సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడి పాపం దైవ సేవకుడు, దేవుని దాసుడు దావీదు మహాభక్తుడు అరణ్యములో ఆకలితో ఉన్నాడు, నీళ్లు లేక ఉన్నాడు, రొట్టె తిందామంటే రొట్టె ముక్క లేకుండా ఉన్నాడు. అలాంటి ఆకలి ఉన్న పరిస్థితుల్లో 10 మంది మనుషులను సేవకులను దావీదు పిలిపించి, సేవకులు అంటే మళ్ళీ మీరు 2 రకాలుగా ఉంటారు సేవకులు, మీరు గుర్తుపెట్టుకోవాలా. సేవకులు అంటే 2 రకాల సేవకులు ఉంటారు. సేవకులు అంటే దేవుని సేవకులు ఉంటారు, రాజు కింద సేవకులు ఉంటారు. రాజు కింద పని వాళ్ళని కూడా ఏమంటారు? సేవకులు అంటారు. యజమాని కింద పనిచేసే వాళ్ళందరూ కూడా సేవకులే. దైవజనులు దేవుని మందిరంలో పనిచేసే సేవకులు వేరు, రాజు దగ్గర పనిచేసే సేవకులు వేరు. అలాగే దావీదు దగ్గర పనిచేసే సేవకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఆకలితో అడవిలో అంటే 600 మంది ఉన్నారు. 600 మంది సైనికులు. ఆకలిస్తుంది, నాకు రొట్టెలు, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు ఏమన్నా ఉంటే తినడానికి పంపి నాబాలు అని రాయబారం పంపించాడు కర్మేలులో ఉన్నటువంటి నాబాలు దగ్గరకు. అయితే ఈ నాబాలు ధనవంతుడు, మహాకోటీశ్వరుడు, ఒక సంవార కంటే గొప్ప లక్షాధికారి. పంపించినప్పుడు
ఏమన్నాడంటే, యజమానుడా, దావీదు మహారాజు సేవకుడు, దేవుని యొక్క దైవజనుడు, ఆయన ఆకలితో ఉన్నాడు, ఆహారం లేక 2-3 రోజుల నుంచి బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి తన పనివారు కూడా ఆకలితో ఉన్నారు, మీరు కొంత ఆహారాన్ని పంపించమని రాజు కబురు పంపాడు మీ దగ్గరకు అని చెప్పాడు. అప్పుడు నాబాలు ఏమన్నాడో తెలుసా? దావీదు ఎవడు? యెషై కుమారుడు ఎవడు? తన యజమానుని విడిచి పారిపోయిన వాళ్ళు ఎంతోమంది దావీదులు ఉన్నారు. వాళ్ళందరికీ ఆహారం పంపించడానికి నా కష్టార్జితాన్ని నేను ఎరగని వానికి నేను ఇవ్వాలి. నేనంటే తెలియని దేవుని సేవకుడు, నేనంటే ఎరగని దావీదుకు నేను ఇస్తున్నా, నేను ఇవ్వను అన్నాడు. బా చూడండి, నేను ఇవ్వను అన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? నాబాలును మొత్తగా అతడు చచ్చాను. ఆ మాట చదవండి. 1 సమూయేలు 25వ అధ్యాయము, 1 సమూయేలు 25వ అధ్యాయము 36వ వచనము. అబిగయీలు తిరిగి నాబాలు నొద్దకు రాగా అతడు రాజులు విందు చేసినట్లు బహు సంతోషముగా మత్తుగా ఉండెను గనుక తెల్లవారు వరకు చెప్పక ఊరకుండెను. ఉదయమున 38వ వచనము చదువుతాను, అందరూ చూడండి ఒకసారి. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. నాబాలు దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని సేవకులకు అన్నము నీళ్లు పెట్టని దుర్మార్గుడు. కాబట్టి నాబాలును దేవుడు ఏం చేశాడంటే మొత్తాడు, మొత్తగా అతడు చచ్చెను. పాయింట్ నంబర్ 1 ఇది. పాయింట్ నంబర్ 2, అదే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలోనికి రండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయెను. పాయింట్ నంబర్ 2లో ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. ఆయన పేరు ఉజ్జా. అతని పేరు ఏం పేరు? ఉజ్జా. ఈ ఉజ్జా ఏం చేశాడు అంటే ఒక తప్పు చేశాడంట. 7వ వచనంలో మీరు గమనించినట్లయితే యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనెను. యెహోవా కోపము నాబాలు మీద రగులుకొనగా యెహోవా నాబాలును మొత్తగా అతడు చచ్చెను. పాయింట్ నంబర్ 1. పాయింట్ నంబర్ 2, యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనగా యెహోవా ఉజ్జాను మొత్తగా ఉజ్జా చనిపోయెను. చూడండి, ఉజ్జా ఏం తప్పు చేశాడు? ఉజ్జా ఒక తప్పు చేశాడు. అందుకే దేవుని కోపం ఉజ్జా మీద రగులుకొనింది. ఏం చేశాడంటే, దేవుని మందసం అనేది ఒకటి ఉంటుంది ఆ రోజు. దేవుని మందసం దేవుని సన్నిధి మందసములో ఉంటుంది. దేవుని సన్నిధి ఆ మందసములో ఉంటుంది. మందసంలో దేవుని యొక్క ప్రభావం ఉంటుంది. మందసం అంటే ఒక పెట్టె మాదిరి ఉంటుంది. ఆ పెట్టె మాదిరి ఉన్నటువంటి ఆ మందసములో ఒక 3 పాత్రలు ఉండేటివి. 3 వస్తువులు ఉండేటివి, దేవుని యొక్క మహిమగల వస్తువులు. ఒకటి చిగురించిన అహరోను కర్ర. రెండోది చెప్పండి, మందసంలో ఏమేమి ఉంటాయి వస్తువులు? 10 ఆజ్ఞలు. ఫుల్ చెప్పండి, ఫుల్ చెప్పాలి. మందసములో
ఏం గిన్నె? ఆ గిన్నెలో ఏముంటుంది? ఇవంతా మనం అర్థం చేయక నెమరు వేసుకుంటున్నాం అంతే కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే అన్నమాట. మనం మర్చిపోతాం అనమాట. లేకపోతే ఎద్దు తిన్నదంతా మళ్ళీ ఇంటి దగ్గర పోయి బాగా నమిలి నమిలి అరిగించుకుంటుందంట కదా, మీకు బాగా తెలుసు. ఎద్దు నెమరు వేస్తుంది. ఎద్దు కానీ పొట్టేళ్ళు కానీ తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి నమిలి నమిలి మెత్తగా నమిలి మింగుతుంది అనమాట. మనం కూడా విన్న వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఆ యొక్క మందసములో 3 వస్తువులు ఉంటాయి. ఒకటి అహరోను యొక్క చిగురించిన కర్ర ఉంటుంది. అహరోను కర్ర ఎందుకు చిగురించింది అనే విషయం మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను, ఆ యొక్క వివరణ. తర్వాత రెండవది ఏముంటుందంటే అందులో యెహోవా 10 ఆజ్ఞలు గల 2 రాతి పలకలు ఉంటాయి. ఏముంటాయి? 2 రాతి పలకలు ఉంటాయి. నంబర్ 3 పాత్ర అనేది కరెక్టే, బాగుంది. ఆ పాత్రలో ఏముంటుంది అంటే యాగదం ప్రార్థనలో వాళ్ళు ఏం తిన్నారు? అరణ్యంలో ఏం తిన్నారు? మన్నా తిన్నారు. ఆ మన్నా ఒక పాత్రలో నింపబడి, ఆ నింపబడిన ఆ పాత్ర ఆ మందసములో ఉంటుంది, పెట్టారనమాట. అది ఒక మ్యూజియం. కొన్ని రోజుల తర్వాత ఈ పాత్రలో ఉన్నది ఏంటిది అని రాబోయే తరాల వారు అడిగితే ఈ మన్నా పాత్ర ఈ మ్యూజియం లాంటిది మందసం అంటే కదా. పురాతన వస్తువులు మ్యూజియంలో లభిస్తాయి చూడడానికి. ఈ మందసంలో ఉన్నటువంటి ఈ మన్నా పాత్ర ఇది ఏంటిదంటే మా పితరులు అరణ్యములో వంట లేకుండా, నిప్పు లేకుండా, కట్టెల ఖర్చు లేకుండా, గ్యాస్ ఖర్చు లేకుండా దేవుడే స్వయంగా ఆకాశం నుంచి టిఫిన్ రెడీ చేసి పంపించేవాడు మా పితరులకు. అది జ్ఞాపకార్థంగా ఈ మందసంలో ఉంచబడింది అని చూడ్డానికి, రాబోయే తరాల వారు చూడడానికి ఆ పాత్ర అందులో దొరుకుతుందన్నమాట. మన్నా పాత్ర ఉంటుంది. 3 వస్తువులు ఉంటాయని చెప్పాను కదా మందసంలో. ఒకటి చిగురించిన అహరోను కర్ర, 2 10 ఆజ్ఞలు గల రాతి పలకలు, 3 మన్నా గల పాత్ర, మన్నా పాత్ర. ఎవరైనా వేరే పాస్టర్లు వచ్చినప్పుడు ఒకవేళ ఇట్లా ఉదాహరణకు అడిగినప్పుడు మీరు టకా చెప్పాలి, చెక్కమని చెప్పాలి. ఒకవేళ చెప్పలేదనుకో మీ పాస్టర్ మీకు ఏం నేర్పించినాడు అని నన్ను తిడతారు. నాకే వస్తాయి రాళ్ళ దెబ్బలన్నీ, తిట్లన్నీ నాకే. అవునా కదా? కాబట్టి మీరు నాకు అన్నం పెడుతున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, బో పెడుతున్నారు, అన్నీ చేస్తున్నారు, మంచిగా చూసుకుంటున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నేను చెప్పేది మీరు మర్చిపోతే ఇంకా అంతే సంగతి. మీరు పెట్టేది నేను మర్చిపోను, కానీ నేను పెట్టే మేత మీరు మర్చిపోతే, ఆహారం నేను పెట్టే ఆహారం జీవాహారాన్ని మీరు మర్చిపోతే, మీరు పెట్టిన దానికి ప్రయోజనం ఉంటుందా చెప్పండి? ప్రయోజనం ఉండాలి కదా. అందుకనే చెప్పాను, నన్ను మేపకండి, నేనే మిమ్మల్ని మేపుతాను. నేను కాపరిని, నేను మేపడానికి వచ్చాను మిమ్మల్ని కదా. ఎస్ఆర్ నో? నేను మేయటానికి రాకూడదు, నేను మిమ్మల్ని సమృద్ధి గల పచ్చిక గల చోట్ల మేపుతాను మిమ్మల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మేయకుండా తొక్కులాడితే మాత్రం మీరు తొక్కులాడుతున్నారు. ఇప్పుడు తొక్కులాడకూడదు. తొక్కులాడితే కాళ్ళ కింద వేసుకొని నేను గడ్డి అంత దూరం నుంచి కోసుకొచ్చి తెల్లవారులు నిద్ర లేకుండా ఈ మోపు గడ్డి కోసుకొని వచ్చి మీ ముందర వేస్తే, తింటరాని వేస్తే మీరేం చేస్తున్నారు? తొక్కులాడుతా గొర్రెపిల్లలు రాజన్న ఎన్ని దాన పెసులు కందులు పెట్టి మేపితే ముందర వేపెడితే తొక్కులాడితే ఏమొస్తుంది? మీకు కందుల దండగా పెసుల దండగా అని తిడతాడు గొర్రెపిల్లలు. తిట్టాడా? రేపు సంతకి పట్టకపోతా అని అంటాడా? అట్లా బాధాకరమైనటువంటి విషయం. మీరు తొక్కులాడకూడదు, దేవుని వాక్యం వినాలి. అందుకనే ఇవి ముత్యాలంట. ఇవేంటివి? ముత్యాలు. ఈ వేయకూడని చోట వేయకూడదు, వేస్తే తొక్కులాడతాయంట. కాబట్టి మనం తొక్కులాడకూడదు. వాక్యంలో ఉందా లేదా? ఉంది కదా. వేయకూడని చోట వేస్తే అవి ఏం చేస్తామంట? తొక్కులాడతాయి. మనం తొక్కులాడకూడదు. ముత్యాలను విని గ్రహించి లోపల హృదయంలో నాటబడి వ్రాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడున్నాం మనము చెప్పండి? కథ రైట్ రాజన్న, మందసం దగ్గర ఉన్నాం. ఈ మందస్సము ఎవరు మోయాలి అంటే, ఒకప్పుడు ఈ మందసాన్ని ఫిలిస్తీన్లు తీసుకొని వెళ్ళారు. దేవుడు వాళ్ళని శిక్షించాడు. అయితే ఈ మందసాన్ని మరలా నేను నా యొక్క నగరంలోనికి, యెరూషలేములోనికి తీసుకొని రావాలి అని దావీదు అభిలాష గలవాడై ఆ మందసాన్ని మోసుకొని రావడానికి వెళ్ళాడు. మందసాన్ని ఒక ఎద్దుల బండి మీద తీసుకొని వస్తున్నారు. అయితే ఆ ఎద్దులకు కాలు జారినందున మందసం బండి మీద ఉంది.
ఒక రోడ్డు సరిగా లేని దగ్గర మందసం ఏం చేస్తుంది, ఏమైందంటే ఎద్దుల బండి వెళ్తున్నప్పుడు ఒక చోట ఒరిగినప్పుడు మందసం చేయి జారుతుంది. మందసం జారి కింద పడబోతుండగా కింద పడుతున్న సమయంలో అక్కడ మందసం దగ్గర ఉన్నటువంటి ఉజ్జ అనేట ఆయన చేయితో పట్టుకున్నాడు, కింద పడకుండా ఉజ్జ చేయితో పట్టుకున్న వెంటనే ఎప్పుడైతే మందసాన్ని ముట్టుకున్నాడో వెంటనే యెహోవా కోపము ఉజ్జా మీద రగులుకొనగా యెహోవా ఉజ్జాను మొత్తగా ఉజ్జా అక్కడనే చనిపోయాను. మరి ఎందుకు మందసం అంటే ఉజ్జా మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా? మంచి పనే కదా. పడిపోతున్న దాన్ని పట్టుకున్నాడు. కరెక్టే. ఉజ్జియా అపవిత్రమైన వాడు కాదు కానీ మంచివాడే కానీ, బట్ ఉజ్జియా చేయవలసిన పని అది కాదు. ఆయన ఉజ్జియా మందసాన్ని ముట్టుకోకూడదు. మందసాన్ని ముట్టుకొని తూడ్చి కడిగి శుభ్రపరిచి మరలా అక్కడ పెట్టే బాధ్యత ఎవరిది, సేవ చేసే బాధ్యత ఎవరిది అంటే దేవుడు ఒక గోత్రానికి అప్పగించాడు ఆ పని. ఎవరికి, ఏ గోత్రానికి అప్పగించాడు? ఎవరు ఇప్పుడు అన్నారు? గుడ్, యాకోబన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. గుడ్, కొట్టాలి, ఇట్లా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. మంచి మాట. ఏందనుకున్నావు? యాకోబన్న బాగా చెప్పాడు కదా. లేవీలకు అప్పగించాడు, లేవీ గోత్రానికి. లేవీ గోత్రికులారా, మీరు నా మందిరంలో సేవ చేయాలి, నా మందిరాన్ని శుభ్రపరచాలి, బలులు అర్పించాలి, పొట్టేళ్ళు అర్పించాలి, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, తర్వాత మందసాన్ని కడిగి శుభ్రపరచాలి, ఎక్కడైనా తీసుకువెళ్ళాలంటే మీరే మోసుకొని వెళ్ళాలి, వేరే వాళ్ళు ముట్టుకోకూడదు, యూదా గోత్రకర్తలు పట్టుకోకూడదు, చచ్చిపోతారు. సిమోను, లేవి, యూదా, దాను, నఫ్తాలి, గాదు, ఆసేరు, ఎఫ్రాయిము, మనషే గోత్రకర్తలు ఒకవేళ పొరపాటున పట్టుకుంటే చచ్చిపోతారు. ఉజ్జియా లేవీయుడు కాదు, ఉజ్జియా దేవుని సేవకుడు కాదు, మందసాన్ని పట్టుకున్నాడు. చూడండి, అది ఉజ్జియా చేసినటువంటి పొరపాటు. కాబట్టి చేయమన్న పని చేయకుండా చేయకూడని పని చేస్తున్నాడు. మనకు అప్పగించిన పనులే మనం చేయాలి. అప్పగించని పనులు కూడా చేస్తే ఏమైపోతాం? దేవుని కోపం మన మీద రగులుకుంటుంది. సేవకులు చేసే పని సేవకులు చేయాలి, విశ్వాసులు చేసే పనులు విశ్వాసులు చేయాలి, రాజులు చేసే పనులు రాజులు చేయాలి, అధికారులు చేసే పనులు అధికారులు చేయాలి. అధికారులు చేసే పనులు సేవకులు చేయకూడదు, సేవకులు చేసే పనులు అధికారులు చేయకూడదు. అయితే ఇక్కడ ఏమైందంటే ఉజ్జియా దేవుని సేవకులు చేయవలసిన పని ఉజ్జియా పట్టుకున్నాడు కాబట్టి అక్కడే మొత్తగా చనిపోయాడు. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 రండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. చాలు. దావీదుకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ బెత్షెబా వలన దావీదుకు జన్మించింది. అయితే దావీదు తప్పు చేశాడు కనుక, దావీదు పాపం చేశాడు కనుక దేవుడు ఏం చేశాడంటే బిడ్డను మొత్తగా ఆ బిడ్డ చనిపోయాను. ఇది పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 రండి, త్వరగా మనము ముగించే ప్రయత్నంలోనికి వద్దాం. ఎంతమంది గురించి మనం ధ్యానించుకున్నాం ఇప్పుడు ఒకసారి నాకు చెప్పండి. పాయింట్ నెంబర్ 1, ఎవరిని మొత్తాడు దేవుడు? నాబాలును మొత్తగా దేవుడు, నాబాలును మొత్తగా నాబాలు చనిపోయాడు. నెంబర్ 2, ఉజ్జియాను మొత్తగా ఉజ్జియా అక్కడికక్కడే చనిపోయాడు. పాయింట్ నెంబర్ 3, దావీదు బిడ్డను మొత్తగా దావీదు బిడ్డ కూడా చనిపోయింది. ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. పాయింట్ నెంబర్ 4, 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం ఆలోచన చేస్తే ఒక మాటను చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 15వ అధ్యాయము 5వ వచనం త్వరగా జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా అతడు మరణమగు వరకు కుష్ఠరోగులై ప్రత్యేకముగా ఒక నగరులో నివసించను గనుక అతని కుమారుడైన 5వ వచనాన్ని నేను చదువుతాను, అందరూ వినండి శ్రద్ధగా. యెహోవా
ఈ రాజును మొత్తినందున అతడు మరణముగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరంలో నివసించెను. చాలు చాలు. యెహోవా ఈ రాజును మొత్తినందున ఈ రాజు ఎవరంటే ఉజ్జియా. ఇక్కడ అజర్యా అని ఉంటుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథంలో అతని పేరు ఉజ్జియా. ఈ ఉజ్జియా రాజు గురించి చాలాసార్లు మీతో నేను మాట్లాడాను. యూదా రాజు అయిన ఉజ్జియా కదా, యూదా రాజు అయిన ఉజ్జియా. ఈ రాజును దేవుడు ఏం చేసేటంటే మొత్తాడు. ఇప్పుడు ఉజ్జియాను ఎందుకు మొత్తాడు? ఉజ్జియా ఒక వచనమే తేడా ఉంటుంది, ఒక కదా చివరి వచనం ఒక అక్షరం మాత్రమే తేడా ఉంటుంది. ఇప్పుడు దేవుడు నాబాలును ఎందుకు మొత్తాడంటే దుర్మార్గుడు గనక, దుష్టుడు గనక మొత్తాడు, చచ్చిపోయాడు. పాయింట్ నెంబర్ 2లో ఉజ్జియాను ఎందుకు మొత్తాడంటే మందసాన్ని పట్టుకున్నాడు, తప్పు చేశాడు కాబట్టి దేవుడు మొత్తగా ఉజ్జియా చచ్చిపోయాడు. పాయింట్ నెంబర్ 3లో దావీదుకు బిడ్డ పుట్టినప్పుడు దేవుడు మొత్తగా ఆ బిడ్డ చనిపోయింది. పాయింట్ నెంబర్ 4లో ఉజ్జియా ఏం చేశాడంటే ఇతను కూడా అంతే, ఉజ్జియాకు తేడా ఏం లేదు. వీళ్ళిద్దరిని దేవుడు మొత్తగా చచ్చిపోయారు. ఉజ్జియా ఏం చేశాడంటే సేవకులు మోయవలసిన మందసాన్ని పట్టుకున్నాడు. ఉజ్జియా ఏం చేశాడంటే దేవాలయంలోనికి వెళ్ళి సేవకులు వేయవలసిన నైవేద్యమును, సేవకులు చేయవలసినటువంటి ఆ బలి అర్పణను, ధూపమును నేను కూడా చేస్తాను. వెళ్ళి సేవకులేనా చేసేది, నేను చేయకూడదా, నాకు అర్హత లేదా, నాకేం తక్కువ, నాకు అధికారం ఉందని ఆయన కూడా వెళ్ళాడు వేదిక మీదకి ధూపం వేయటానికి. ఆ పని ఎవరు చేయాలి? ఉజ్జియా ఏం చేశాడో నీకు తెలియదా? నువ్వు రాజువు, ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు చదవలేదా? ఒకప్పుడు ఉజ్జియా చేసి చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళావు ఉజ్జియా. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దేవుని కోపం ఉజ్జియా మీద రగులు కనుక ఉజ్జియా అక్కడికక్కడే మొత్తగా ఉజ్జియా కుష్ఠవ్యాధి గలవాడయ్యాడు. మరణం వరకు కుష్ఠవ్యాధితోనే చచ్చిపోయాడు. 4 మనం చూసాం. ఎంతమందిని చూసాం? 4 చూసాం. ఈ 4 దేవుడు మొత్తగా చచ్చిపోయారు. ఇప్పుడు మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయం 8వ వచనం చదువుకుందామా? 8వ వచనం చదువు ఒకసారి. యెషయా గ్రంథం మన పాయింట్ అది. యెషయా గ్రంథం 53 8వ వచనం. అన్యాయపు తీర్పు నందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అపరాధములను బట్టి మొత్తబడెను. 3వ వచనంలో కూడా ఆ మాట ఉంటుంది, చదవండి. ఆ మాట, ఆ లైన్ మాత్రం చదవండి. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు ఆయను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక ఎన్నిక చేయక పోతిమి. మనం ఆయనను ఎన్నిక చేయలేకపోయాము. 4వ వచనంలో 3వ లైన్ చదవండి ఒకసారి. ఆయనను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వాడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు సిలువలో వేలాడాడు. మొత్తబడిన వానిగా ప్రభువు దోషిగా నిలువబడ్డాడు. ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను త్వరగా. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనాన్ని త్వరగా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 23వ వచనము. హేరోదు, రాజైన హేరోదు, అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. చాలు. హేరోదు దేవుని మహిమపరచలేదంట, హేరోదు దేవుని ఆరాధించలేదంట. హేరోదు రాజు, నేను రాజుని కదా అని గర్వపడి దేవుణ్ణి తృణీకరించాడంట. కనుక యెహోవా ప్రభువు అతన్ని మొత్తగా, అతడు పురుగులు పడి చచ్చిపోయాడంట.
పాయింట్ నెంబర్ 5 కదా ఇది. దేవుడు మొత్తగా చనిపోయిన వారి లిస్టు మీకు ఇస్తున్నాను. దేవుడు మొత్తగా చనిపోయిన వారి లిస్టు ఇదంతా మీకు ఇస్తున్నాను. పాయింట్ నెంబర్ 1లో నాబాలు దుష్టుడు దుర్మార్గుడు కనుక మొత్తబడి చచ్చిపోయాడు. పాయింట్ నెంబర్ 2లో ఉజ్జియా దేవునికి విరోధంగా తప్పు చేశాడు కనుక మొత్తబడి చచ్చిపోయాడు. పాయింట్ నెంబర్ 3లో దావీదు పాపం చేశాడు కనుక బిడ్డను మొత్తగా ఆ బిడ్డ చనిపోయింది. పాయింట్ నెంబర్ 4లో ఉజ్జియా దేవునికి విరోధముగా ధూపపీఠిక మీదికి వెత్తాడు, దేవుని మందిరంలో ప్రవేశించాడు కనుక దేవుడు ఉజ్జియాను మొత్తగా కుష్ఠవ్యాధితో చనిపోయాడు. పాయింట్ నెంబర్ 5 హేరోదు దేవుని మహిమపరచలేదు, దేవుని ఆరాధించలేదు కనుక దేవుని తృణీకరించాడు కనుక హేరోదును దేవుడు మొత్తగా పురుగులు పడి చచ్చిపోయాడు హేరోదు రాజు. చూడండి, ఈరోజు నా ప్రేమైన వర్లారా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీ కొరకు, నీ దోషముల కొరకు, నా దోషముల కొరకు మొత్తబడిన వానిగా సిలువలో ప్రాణం పెట్టాడు. మొత్తబడిన వానిగా నా దేవా ఆ రోజు నాబాలు దుష్టుడు గనక నీవు మొత్తగా ప్రాణం విడిచాడు. దావీదు పాపం చేయగా మొత్తగా బిడ్డ ప్రాణం విడిచింది. ఉజ్జియా ప్రాణం విడిచాడు, మీరు మొత్తగా పాపం చేశాడు కనుక ప్రాణం విడిచాడు. అయితే నేను ఏ పాపం చేశానని నన్ను మొత్తావు నా తండ్రి, నా దేవా, నన్నేల చేయి విడిచితివి, నన్నేల మొత్తావు, నేను ఎందుకు ఈ విధంగా సిలువలో వేలాడి ప్రాణం విడిచాలి? చివరి మాట, నన్నేల చేయి విడిచితివి దేవా. మన అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు ఆయన మొత్తబడెను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన అతిక్రమముల కొరకు మొత్తబడిన వానిగా ఆయన సిలువపై ప్రాణం ఇచ్చాడు. మొత్తగా ప్రాణం విడిచెను. నాబాలు మొత్తగా ప్రాణం విడిచాడు. ఉజ్జియా మొత్తగా ప్రాణం విడిచాడు. దావీదు బిడ్డను దేవుడు మొత్తగా ప్రాణం విడిచింది. ఇలా ఎంతమంది దుర్మార్గంతో పాపం చేసిన వారిని మొత్తాడు. కానీ మన ప్రభువు పాపం చేయలేదు, మన ప్రభువు తప్పు చేయలేదు, మన ప్రభువు అపరాధం చేయలేదు. కానీ దేవుని చేత మొత్తబడ్డాడు ప్రభువు సిలువలో మనందరి అతిక్రమముల కొరకు. ఈ గుడ్ ఫ్రైడే శ్రమ దినాలలో ప్రభువు గురించి ఎంత గొప్పగా మనం ధ్యానిస్తే అంత గొప్ప ధన్యులం. రెండవ మాటను గుర్తు చేసి ముగిస్తాను. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలోనికి రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 53వ అధ్యాయం 3వ వచనాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. 3వ వచనాన్ని మీరు వినండి. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడు అయ్యాడు. వ్యసనక్రాంతుడుగాను, వ్యాధి అనుభవించిన వాడుగాను. రెండవ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ప్రభువు నీ కొరకు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ప్రభువు మన కొరకు వ్యాధిగ్రస్తుడుగా అయ్యాడు. ఆయనే అయ్యాడా? ఎవరైనా చేశారా వ్యాధిగ్రస్తునిగా అనే పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు 10వ వచనంలోనికి రండి. 10వ వచనం, 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఆయన అంటే గుడ్. ఆయన అంటే దేవుడు. ఆయనను యెహోవా అంటే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తును నలగగొట్టడానికి ఆయనకు ఇష్టమైందంట. ఎందుకంటే ఈయనే తన వీపులు పెట్టాడు. ఈయన మన వీపులపై దెబ్బలు పడవలసిన మాట, మనము తినాలి 39 కొరడా దెబ్బలు. కానీ వీరు భరించలేరు, వీరు చిన్నపిల్లలు, వీరు తెలియక తప్పు చేశారు. నా దేవా వీరేమి చేయుచున్నారు, వీరెరగరు గనుక వీరిని క్షమించుము. నా తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు పాపం చేస్తున్నారు, వారు తెలియక చేస్తున్నారు, వీరు అబద్ధంలాడుచున్నారు, తెలియక చేస్తున్నారు, దొంగిలించుచున్నారు, తెలియక దొంగతనం చేస్తున్నారు, వారికి రావాల్సిన శిక్షనంతా నా పైన వేయము అని తల వంచాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా. వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు గనక ఆ శిక్ష నా మీద వేయమని ఈయన వచ్చాడు. అయితే వారందరి దెబ్బలను తింటావా?
ప్రపంచంలో సుమారు 800 కోట్ల జనాభాకి రావలసిన దెబ్బలన్నీ నువ్వు తింటావా? నేను తింటాను ప్రభువా. ఆ దెబ్బలన్నీ నేను నా వీపుల మీద తింటాను అని ప్రభు వచ్చాడు కనుక ఆయన నలగొట్టడానికి దేవుడు అంగీకరించాడు. ఇంకా 10వ వచనంలో 2వ భాగం, అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను. వ్యాధి తనంతట తనకే వచ్చిందా? ఎవరైనా వ్యాధిని కలగజేశారా? దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి వ్యాధి కలగజేశాడంట. వ్యాధి. ఈ మాట గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకు ప్రభువు ఎందుకు వ్యాధిగ్రస్తుడయ్యాడు? దేవుడైనటువంటి ఆయన దేవుని కుమారుడుగా ఉండి భూమి మీదకి మనిషిగా పుట్టి వ్యాధిగ్రస్తునిగా అయ్యాడంట. భూమి మీదకి వచ్చిన తర్వాత ఒక మాటను గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి, త్వరగా చదవండి. నాకు వినిపిస్తలేమో మీ మాటలు. 23వ వచనం, యేసు వారిని సమాజ మందిరంలో భోజించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని ప్రతి రోగమును స్వస్థ పరిచెను. ప్రతి రోగమును ప్రతి వ్యాధిని స్వస్థ పరిచెను. 24వ వచనము మత్తయి సువార్త. ఆయన కీర్తి సిరియా దేశం అందంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ ఆయన స్వస్థపరిచెను. చూడండి, ఈ 2 వచనాల్లో మీరు అండర్లైన్ చేసుకున్న మాట ఏంటిదంటే 23వ వచనములో ప్రతి వ్యాధిని స్వస్థపరిచెను. 24వ వచనంలో చివరి మాట, ఆయన చివరి మాట చదువుతున్నాను. కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచెను. నానా విధమైన రోగములను, నానా విధమైన వ్యాధిగ్రస్తులను, ప్రతి విధమైనటువంటి వ్యాధిగ్రస్తులను నా యేసయ్య నీకు స్వస్థత కలుగునుగాక అనగా వ్యాధిగ్రస్తులందరూ దిగ్గున లేచి నడిచి దేవుని స్తుతించారు. దేవునికి మహిమ కలుగునుగాక. వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచిన యేసయ్య నీ కొరకు నా కొరకు వ్యాధిగ్రస్తుడుగా శిలువ పైన వ్రేలాడుతున్నాడు. నీవు నేను వ్యాధిగ్రస్తులం. యెషయా గ్రంథం 1:5 వచనం. యెషయా గ్రంథం 1:5 అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఈ మానవులు అరకాలు మొదలుకొని తల వరకు నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నారు. నడినెత్తి వరకు వ్యాధి కలిగి ఉన్నారంట. ఎవరు? మనమే. అరకాలులో వ్యాధి, నెత్తికి, ఆ వ్యాధి నెత్తికి వ్యాపించిందంట. చూడండి, ఏం వ్యాధి అది? ఏం వ్యాధి ఒకరన్నా? యోహాను సువార్త 17, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం ఏం వ్యాధో చదువుదాం. ఇర్మియా గ్రంథం 17:9 వచనం. ఆ వ్యాధి ఏంటిదంట? అరకాలులో మాత్రం అక్కడికి ఆగిపోలే. అరకాలు నుంచి ఆ వ్యాధి నెత్తికి వ్యాపించిందంట. ఆ వ్యాధి 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 9వ వచనము. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. చాలు, ఘోరమైన వ్యాధి గలది హృదయము. ఈ హృదయం అంట ఘోరమైన వ్యాధి గలది. ఈ హృదయంలో నుంచి ఈ హృదయంలో ఏ వ్యాధులు ఉన్నాయంటే, ఈ శరీరంలో అయితే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, క్యాన్సర్ ఉంటుంది,
క్షయవ్యాధి ఉంటుంది, తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది, తర్వాత ఏమేమో రోగాలు ఉంటాయి కదా రాజన్న. రోగాలు చాలా 600 రోగాలు ఉంటాయంట చూడు. బాబా బాబా బాబా. మరి హృదయంలో ఎన్ని రోగాలు ఉన్నాయి? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, మనిషిని హృదయంలో నుండి ఇవి బయలువెళ్ళును. ఏం బయలు వెళ్తాయంట? హృదయంలో ఏ రోగాలు ఉన్నాయంట? చదవండి, ఏమేమి ఉంటాయి? అసూయలు, ద్వేషములు, మత్సరములు, కక్షలు, విమతములు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇవన్నీ హృదయంలో నిండి వస్తాయి. ఈ వ్యాధులు హృదయములో నిండి ఉంటుంది. ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలది. మనం వ్యాధిగ్రస్తులమై ఉన్నప్పుడు, ఈ వ్యాధితో మనం ఉన్నప్పుడు, ఈ వ్యాధులు అరకాల మొదలకు నడినెత్తి వరకు ఎక్కిందంట ఈ వ్యాధులు. ఇలా మనం వ్యాధిగ్రస్తులమై ఉంటే, మనము వ్యాధిగ్రస్తులమై ఉన్నప్పుడు ఆయన నేను వ్యాధిగ్రస్తునిగా మారుతాను అన్నాడు దేవుడు. వీరి వ్యాధిని నేను స్వస్థపరచడానికి నన్ను వ్యాధిగ్రస్తునిగా చేయి తండ్రి అన్నాడు దేవుడు. ఒక రాజు ఉదాహరణగా చూపిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయము 15వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయానికి రండి. 21వ అధ్యాయము 15వ వచనము. 13వ వచనం నుంచి ఒకసారి వినండి. ఇశ్రాయేల్ రాజుల మార్గమందు నడిచి, నేను చదువుతాను, మీరు వినండి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు, అతని పేరు యెహోరాము. అతని పేరు ఏం పేరు? యెహోరాము. ఇతడు యూదా రాజు. మీకు 20 మంది రాజుల్లో ఇతను ఒక రాజు. ఇతడు దావీదు యొక్క మనమడు, ముని మనమడితో సమానం. ఈ ముని మనమడైనటువంటి యెహోరాము ఏం చేశాడంటే, యూదా రాజు అయినటువంటి యెహోరాము దేవుని మార్గమందు నడవక ఇశ్రాయేల్ రాజులైన అహాబు సంతతి వారు నడిచినట్లు వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యమైన నీ తండ్రి సంతతి వారకు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. 14 వచ్చిన అందరూ చూడండి. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. మొదటి మాటలో ఇది యాడ్ చేసుకుందాం. యెహోరామును దేవుడు మొత్తెను. కనుక అతడు ఉదరమున జబ్బు గలవాడై బాధపడుచు చనిపోయేంత వరకు ఉదరమున వ్యాధి గలవాడై మొత్తబడ్డాడు. యెహోరామును దేవుడు, పాయింట్ నెంబర్ 6 కదా మాది. ఎంతమంది అయ్యారు? పాయింట్ నెంబర్ 6లో యెహోరామును దేవుడు మొత్తగా ఉదరమున వ్యాధి గలవాడై మరణించాడు. యెహోరాము దేవుని దృష్టిలో పాపాత్ముడు. దేవునికి హేయమైన కార్యాలు చేశాడు, విగ్రహారాధన చేశాడు, బలులు అర్పించాడు, వ్యభిచార క్రియలు చేశాడు, తర్వాత దొంగతనాలు, హత్యలు చేశాడు. కాబట్టి దేవుడు దుర్మార్గుడైన యెహోరామును మొత్తగా చచ్చిపోయాడు. అయితే ఎలా చచ్చిపోయాడు అంటే ఒక మాటను గుర్తు చేస్తాను. ఏ విధంగా మొత్తాడంటే దేవుడు ఫస్ట్ పిల్లలను మొత్తాడు. 14వ వచనంలో ఫస్ట్ పిల్లలను మొత్తాడు, తర్వాత భార్యను మొత్తాడు, తర్వాత 3వసారి వస్తు వాహనములన్నిటిని మొత్తాడు. ఆయన స్కూటర్లను, తర్వాత కార్లను, తనకున్నటువంటి వాహనములన్నిటినీ మొత్తేశాడు. అన్నీ కూడా పోయాయి. తర్వాత 15వ వచనం, నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు. దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఇప్పుడు 18వ వచనములో, ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదరచాలని వ్యాధి చేత అతని ఉదరమును మొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. బహువేదన చేత వ్యాధిని అనుభవించాడు ఒక యెహోరాము తప్పు చేశాడు, యెహోరాము పాపం చేశాడు, యెహోరాము హత్యలు చేశాడు, యెహోరాము విగ్రహారాధన చేశాడు, యెహోరాము బలిపీఠాలు కట్టాడు, యెహోరాము దోచుకున్నాడు, దేవాలయాన్ని పాడు చేశాడు. కాబట్టి దేవుడు యెహోరామును మొత్తాడు, తర్వాత వ్యాధిగ్రస్తునిగా చేశాడు. యెహోరాముకు దేవుడు వ్యాధి కలగజేశాడు అంటే వాస్తవం ఉంది, అందులో న్యాయం ఉంది, అందులో నిజం ఉంది.
అది న్యాయమే. వ్యాధిగ్రస్తునిగా బాధను అనుభవించాడు. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏ తప్పు చేయలేడు, ఏ దోషము చేయలేదు. పిలాతు, హేరోదు, మీరు ఇతని మీద ఇన్ని నేరములు మోపుచున్నారే, ఇతని యందు నాకు ఏ దోషము కనిపించలేదే. రాజు ఆశ్చర్యపోయాడు. హేరోదుకు కనిపించలేదు, పిలాతునైనా నాకు కనిపించలేదు, ఇతని యందు ఏ దోషము నాకు కనిపించలేదు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం. కొట్టాలి గట్టిగా. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇతని యందు ఏ దోషము కనిపించినప్పటికీ కూడా వ్యాధిని అనుభవించాడు. వ్యాధులను స్వస్థపరిచే యేసయ్య 38 ఏళ్ళ నుంచి వ్యాధిగ్రస్తుడైన వానిని, 38 ఏళ్ళ నుంచి వ్యాధిగ్రస్తులను దేవుడు లేచి నడువు అనగానే వాని పరిపెత్తుకొని దిగ్గున లేచి గంతులు వేయచు దేవుని స్తుతించుచూ వెళ్ళను. దేవునికి మహిమ కలుగును గాక. వ్యాధిగ్రస్తుడైన 38 ఏళ్ళ వాడిని బాగు చేసిన యేసయ్య వ్యాధిగ్రస్తునిగా నిలవబడ్డాడు. నీ కొరకు నా కొరకు కలవరి సిలువపై. యెషయా గ్రంథం 53:10 ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఎందుకు కలుగజేయాలి వ్యాధి? యేసయ్య ఏం తప్పు చేశాడని ఆయనకు వ్యాధి కలుగజేయాలి. వ్యాధిగ్రస్తునిగా బాధను అనుభవించాడు. బాధ 39 కొరడా దెబ్బల చేత ఈపులన్నీ తుట్లు అని చీలికలై ఉంటే, దేహం అంతా కూడా దున్నబడి ఉన్నప్పుడు బాధను అనుభవించాడు. బాధ. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను. ఎవరైనా ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చివరి ఎపిసోడ్ చూడండి. చివరి 24 గంటల సమయంలో ప్రభువుకి ఏం జరిగిందో అది మాత్రమే ఉంటుంది శిలువ పైన. ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మీకు ఉదాహరణకు చెప్తున్నాను. అతన్ని ఒక దిండుకి ఇలా కట్టేసి ఇలా వంగి ఉంటాడు. ఆయన వీపులపై 39 కొరడా దెబ్బలు కొడుతుంటే ఒక్కొక్క యూదుడు, ఒక్కొక్క ఖైదీ 20 దెబ్బలకే చచ్చిపోయే వాళ్ళంట. ఒక్కొక్క ఖైదీ అయితే బలహీనమైన ఖైదీ 10 కొరడా దెబ్బలకి ప్రాణం విడిచి చచ్చిపోయేవారంట. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు 20 దెబ్బలకు చచ్చిపోలేదు, 30 కొరడా దెబ్బలకు చచ్చిపోలేదు, 39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మహిమపడదాం. కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఆ కొరడా దెబ్బలు నీవు నేను తినవలసిన వారము. ఆ కొరడా దెబ్బలు నీవు నేను తినవలసినటువంటి వారము. నిన్ను నన్ను మొద్దుకు కట్టేసి కొట్టాలి. నీవు కదా అబద్ధాలు ఆడేవారు, మనము కదా పాప హృదయంతో ఉన్న వాళ్ళం. అయితే వారి శిక్ష నేను అనుభవిస్తాను. అదే గుడ్ ఫ్రైడే. వారి శిక్ష నేను అనుభవిస్తాను. వారి వ్యాధి నయం కావాలంటే నేను వ్యాధిగ్రస్తునిగా మార్చబడతాను. నీకు వ్యాధి కలగజేస్తాను. ఓకేనా? ఎస్ ప్రభువా, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వెళ్తాను. ఎబ్రీ 10:5 నీ చిత్తము 39 కొరడా దెబ్బలు తినాలా? నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వెళ్తాను. 10:5 ఎబ్రీ పత్రిక. నానా వ్యాధులను స్వస్థపరిచినటువంటి యేసయ్య, నానా వ్యాధిగ్రస్తులను నయం చేసిన యేసయ్య ఈరోజు నీ కొరకు వ్యాధిగ్రస్తుడిగా సిలువపై వ్రేలాడుతున్నాడు. 10:5 కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. ఆ శరీరము నీవు నలగొట్టడానికి ఇచ్చావు. ఆ శరీరం పైన 39 కొరడా దెబ్బలు అనుభవించడానికి ఇచ్చావు. ఇది నీ చిత్తం. నాకు ఒక శరీరం అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నీ గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా
నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తం నెరవేర్చడానికే నా ఈ శరీరాన్ని ఇచ్చావు. నీ చిత్త ప్రకారంగా నేను 39 కొరడా దెబ్బలు తింటాను. నీ చిత్త ప్రకారంగా సిలువలో నేను ఆ కనికరం లేని ఒక సైనికుడు, ఒక అధికారి, ఈయన మరణించాడా లేదా చూద్దామని టెస్ట్ చేయడానికి కూడా ఒక బల్లె పోటు పొడిచాడు. గుర్తుందా? టెస్ట్ చేయడానికి బల్లె పోటు పొడిచాడు. నీ చిత్తంలో ఇది ఉందా? అనుభవిస్తాను. వ్యాధిగ్రస్తుడుగా కావాలి, నీ శరీరానికి వ్యాధి కలగజేస్తాను, నీ చిత్తమైతే అనుభవిస్తాను అని మనందరి అతిక్రమముల కొరకు దేవుని చేత మొత్తబడిన వానిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వ్యాధిని అనుభవించబడిన వానిగా ఈ లోకానికి వచ్చాడు. మనమందరము వ్యాధిగ్రస్తములుగా ఉన్నప్పుడు ఆయన వ్యాధిగ్రస్తునిగా ఈ లోకమందు ప్రవేశించి శిలువపై ప్రాణం ఇచ్చాడు. ఈరోజు 2 పాయింట్లు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది దేవుని చేత మొత్తబడిన యేసయ్య, రెండవది దేవుని చేత వ్యాధిగ్రస్తునిగా మార్చబడిన యేసయ్య. ఈ గుడ్ ఫ్రైడే, ఈ 2వ ఆదివారంలో, ఈ 2వ రోజులో ఈ 2వ అంశాన్ని మనం 2 పాయింట్లుగా నేర్చుకున్నాం. దేవుడు తన మాటలను ఇంతటితో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సమయం ఎందుకు కనుక ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. మీ మనసుల్లో, హృదయాల్లో ప్రభువు చేసిన ఈ గొప్ప కార్యాన్ని తలంచుకొని ప్రార్థించాలి, ప్రార్థన చేయాలి. విన్న వాక్య ప్రకారముగా, దేవా ఇదిగో నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నీ చిత్తం నెరవేర్చడానికి ఇది ఈ లోకానికి వచ్చి ఉన్నాను, నేను ఈ ప్రజలందరి కొరకు మొత్తపెడతాను అని ప్రభు వచ్చాడు. మనం ఎలా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఎలా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈరోజు. ప్రభువా, నా కొరకు మొత్తబడ్డావయ్యా, నా కొరకు నలగొట్టబడ్డావయ్యా, నా కొరకు వ్యాధిగ్రస్తునిగా మార్చబడ్డావు తండ్రి. నీకు వేల కొలది స్తుతి స్తోత్రములని నీ మనసులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మనవి చేస్తున్నాను. అందరూ కూడా నాతో ప్రార్థించండి. మౌనంగా ఎవరు ఉండకూడదు, మౌనంగా ఎవరు ఉండకూడదు. అందరూ నోరు విప్పి పెదవులతో ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, సర్వోన్నతుడమైన మా గొప్ప దేవా, సర్వాధికారి అయిన మా తండ్రి, ఇదిగో మా కొరకు ఈ లోకానికి దిగి వచ్చి సిలువపై మా కొరకు మొత్తబడిన వానిగా, మా కొరకు నలగగొట్టబడ్డావా, మా కొరకు వ్యాధిని అనుభవించావా, మా దోషముల కొరకు, మా అతిక్రమముల కొరకు నీవు నలగొట్టబడ్డావా తండ్రి. నీవు వ్యాధిని అనుభవించావా తండ్రి. మా వ్యాధులను నయం చేసిన యేసయ్యా, నీవు వ్యాధిగ్రస్తునిగా మార్చబడ్డావా. మేము కదయ్యా వ్యాధిగ్రస్తులము, మేము కదయ్యా వ్యాధిని అనుభవించవలసిన వారము. అన్నిటికంటే ఘోరమైన వ్యాధి మా హృదయములో ఉన్నప్పుడు మీరు వ్యాధిని అనుభవించారు, శిలువ పైన వ్రేలాడి వ్యాధిగ్రస్తునిగా అనుభవించారు. నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి. నా స్తుతి, నా ఆరాధన నీకు సమర్పిస్తున్నాను, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆ శిలువపై కార్చిన రక్తంలో నా ప్రతి పాపమును కడిగి పవిత్రపరచుము తండ్రి. నా ప్రతి రోగమును కడిగి స్వస్థపరచు తండ్రి. ఈ మధ్యాహ్నకాలపు ఆరాధనలో నా పాపములను ఒప్పుకొనుచున్నాను, నా దోషములను అంగీకరించుచున్నాను. నన్ను కడిగి పవిత్రపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సంఘం పెద్దలు పాట పాడుచుండగా మనం కానుకలు సేకరించుదాం. పరిచారకులు ముందుకొచ్చి కానుకలు సమర్పించాలని మనవి చేస్తున్నాను.
మంచిది. దయచేసి స్త్రీలు అక్కడ నుంచి వరుసగా అమ్మ ఇట్లా వేసి ఇలా వెళ్ళాలని మనవి చేస్తున్నాం. స్త్రీలు మొదటిగా వెనక లైన్ నుంచి ఇలా వచ్చి ఇక్కడ కానుకలేసి మళ్ళీ ఈ లైన్లో వెళ్ళాలి. గోడ పొడత వెనుక భాగం నుంచి రావాలమ్మ. స్త్రీలు పాట పాడుచుండగా స్త్రీలు వెనుక నుంచి ఇలా నడుచుకుంటూ రావాలి. కంటిన్యూ పాట. మళ్ళీ ఎవరి స్థలంలో వాళ్ళే కూర్చోవాలి వెళ్ళి. ఇలా ఇక్కడ వెళ్ళిన తర్వాత ఎవరి ప్లేస్లో వాళ్ళే కూర్చోవాలి వెళ్ళి. ఎవరి లైన్ వాళ్ళదే. సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు నార్పణలు ప్రేమ కృతజ్ఞతలు ప్రభువడుగు నార్పణలు ప్రేమ కృతజ్ఞతలు అభయ ప్రాదానములు అభయ ప్రాదానములు విభున కొనియుడి పురుషులు ఆగాలి, పురుషులు ఆగాలి, పురుషులు లేకండి. పోవా సానిధిని నీ స్తోత్ర గానముతో రిక్తహస్తములతో రావలదు సన్నిధికి రిక్తహస్తములతో రావలదు సన్నిధికి భక్తవస్తులు నాకు భక్తవస్తులు నాకు శక్తి కొలది మీరార్పించుడి ఏ పోవా సానిధిని నీ స్తోత్ర గానముతో శృంగారాలయమిలలో పొంగారగట్టుటకు శృంగారాలయమిలలో పొంగారగట్టుటకు బంగారు వెండియును బంగారు ఇండియును బాగుగనియుడి ప్రభు పేరా యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో వరుమానముల చేత వాంఛింపవలదాండి వరుమానముల చేత వాంఛింపవలదాండి గురునాజ్ఞ చొప్పునను చొప్పునను విరివిగా హృదయములార్పించుడి యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో యెహోవా జనులారా యేయండి మనసారా యెహోవా జనులారా యేయండి మనసారా యెహోవా ఇచ్చినది యెహోవా ఇచ్చినది యేసునకార్పణ చెల్లింతుము యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో
ఏ పోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మహోపకారునకు మహోపకారునకు మానోగనార్పణ సమర్పించుడే యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. మంచిది విత్తబడినటువంటి కానుకల కొరకు, చెప్పబడిన దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మరి యేసురత్నమన్న గారు ఉన్నారు. వారు ముందుకొచ్చి విత్తబడిన కానుకల కొరకు, చెప్పబడిన దైవ వాక్యం కొరకు ప్రార్థించాలని కోరుతున్నాను. అందరూ కళ్ళు ముచ్చుకున్నట్లయితే ప్రార్థన. ప్రేమ కృప కనికరం గల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, గడిచిన దినం నుండి నేటి పరిశుద్ధ దినం వరకు నీవు కాచి కాపాడి దీవించి ఆశీర్వదించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఇంతవరకు తండ్రి మా పాటల ద్వారా నిన్ను శృతించి ఘనపరిచిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా తండ్రి, ఎంతో చక్కటి వర్తమానం చెప్పిన నీ దైవదాసుని దీవించి ఆశ్రయించే భాగ్యం దయచేయి నాయన. ముఖ్యంగా తండ్రి, మా మీని విడిచిపెట్టినట్ట నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృప దయచేస్తామని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి, కానుకలు వేసిన ప్రతి ఒక్క హస్తాన్ని నీవు దీవించి ఆశీర్వదించే భాగ్యం దయచేస్తావని ఈ కొద్ది మాటలు నీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన అన్నగారికి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. ఈ సమయంలో మరి మనం ప్రకటనలు విందాం. మన సెక్రటరీ మరి విజయన్న ఒక పని మీద ఆయన వెళ్ళి ఉంటున్నాడు కనుక సంఘ ప్రకటనలు కొన్ని ఉన్నాయి, ముఖ్యమైనటువంటి ప్రకటనలు ఒక 2 ఉన్నాయి కనుక దానికి మన మధ్యలో మరి రాజన్న గారు ఉన్నారు, సెక్రటరీ, మాజీ సెక్రటరీ. ఆయన ముందుకొచ్చి కొన్ని 2 ముఖ్యమైన ప్రకటనలు ఉన్నాయి, తెలియజేయాలని కోరుతున్నాను. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. పాస్టర్ గారు మనకు చెప్పిన 6 విషయాలు ఒకవేళ కొంతమందికి అందరికీ అర్థమైంటుందని లేదు, అందరికీ అర్థమైంటుంది కూడా. దేవునికి ఎవరైనా ఏయమైన కార్యములు, దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తే దేవుడు మొత్తబడతాడని 6 మంది గురించి చెప్పాడు. దేవునికి ఏమైనా అంటే ఇష్టం లేని కార్యములు దేవుని మందిరంలోనూ సరే, మీ ఇంటి దగ్గర అయినా సరే, ఎక్కడైనా సరే దేవునికి అయిష్టమైన పనులు చేస్తే దేవుడు మనని శాపగ్రస్తులు చేస్తాడు అనేది మనం విన్నాం. దానితో పాటు మనకు వ్యాధిగ్రస్తుల నుండి దేవుడు తన వ్యాధి తన మీదకి వేసుకున్నాడు. ఇప్పుడున్న మనం ఎట్లా ఉన్నామంటే మనకి ఏమన్నా అయ్యేది కాదు, మనకు కొంచెం ఏమన్నా అయిందంటే పక్కన మీదకి తప్పుతాం. మనం ఏమన్నా కొంచెం తప్పు జరిగిందనుకో, నేను కాదు వాడని చెప్పే దాంట్లో ఉన్నాం. కానీ దేవుడు ఆ విధంగా కాదు, మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మనమందరం ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాటలు గ్రహించి దేవునికి అనుసంధానంగా జీవిస్తూ వాక్యానుసారంగా జీవించాలని మిమ్మల్ని ప్రేమతో కోరడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క శ్రమల దినాల్లో ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రార్థన చేయాలని ఇప్పుడు కోరడం జరిగింది. మీ యొక్క పేర్లు మీ వారం వరకు ఇస్తే ఆ యొక్క పేర్లు ఈరోజు చదువుతాం. ఈరోజు ఆదివారం, ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారం వరకు మీ పేర్లు ఇవ్వాలి. ఈరోజే చదువుతాం. ఈ పలానా ఆదివారం ఈ ఇంటి దగ్గర ఉంది, పలానా సోమవారం ఈ ఇంటి దగ్గర ఉంది. కాబట్టి మీకు ఎవరైతే పెట్టుకున్న వారు ఉంటే వారందరూ దయచేసి మీ యొక్క పేర్లు సంఘ పెద్దలకు ఇవ్వాలి. అదేవిధంగా మన యొక్క నూతన చర్చి ఈ యొక్క మందిరానికి ప్రతి ఒక్క కుటుంబం 5,000 రూపాయలు ఇచ్చారు. గమనించండి, ప్రతి ఒక్క జంట 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఇవ్వలేకపోయారు, వారి యొక్క అనివార్య కారణాల వల్ల లేదంటే వారి యొక్క పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోయారు. కాబట్టి మీరు దయచేసి ఇంకా ఎవరైతే ఇవ్వలేదో
మీరు తప్పకుండా ఇవ్వాలి. మీ మధ్యకి సంఘం పెద్దలు వస్తారు, వారికి ఏ విధంగా ఆటంకపరచకుండా తప్పకుండా మీరు 5,000 రూపాయలు ఇవ్వాలి. మీ దగ్గర లేనట్లయితే 2,500 మరి ఒక నెల 2,500 ఇవ్వాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకోవడం జరిగింది. ఎందుకు ఆ డబ్బులు ఎందుకు అడుగుతున్నామంటే, మన యొక్క సంఘము దయచేసి ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఎందుకు అడుగుతున్నామంటే, మన యొక్క సంఘము జీరో బ్యాలెన్స్ లేకపోయింది. అంటే మనమే 6 లక్షల అప్పులు లేకపోయాం. ఆ 6 లక్షల అప్పులు మనం తీర్చాలంటే కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 6 లక్షల అప్పులు తీర్చాలంటే కూడా 2 సంవత్సరాలు అవుతుంది. మనం వేసే కానుకలు 4 లక్షల రూపాయలు వస్తాయి. ఒక సంవత్సరం జనవరి నుంచి మళ్ళీ ఒక జనవరి వరకు మనం యొక్క కానుకలు, పండుగ యొక్క కానుకలు వేస్తే కూడా 4 నుంచి 5 లక్షలు వస్తాయి. మరి ఆ 6 లక్షలకి ఇంకా 1,00,000 అసలే బాకీ పడినాం, మరి దానికి వడ్డీ. కాబట్టి మీరందరూ గమనించి, ఇంకెవరైతే ఇవ్వలేదో మీ అందరికీ తెలుసు, ఎవరెవరైతే ఇవ్వలేదో ఇయ్యని వాళ్ళకి తెలుసు. మా దగ్గర లీస్ట్ ఉంది, ఆ లీస్ట్ కూడా మీ వద్దకి సంఘ పెద్దలు వస్తారు కాబట్టి మీరు ఇవ్వండి. అదేవిధంగా మనకి ఇంత మంచిగా ఈ యొక్క నూతన మందిరం కట్టుకోవడం జరిగింది. మీకు దీనికి వాష్రూమ్స్ లేవు, దయచేసి గమనించండి. టాయిలెట్స్ లేవు, ఎవరికైనా ఇబ్బంది. కట్టించడం జరిగింది, ఇంకా కొంతవరకే ఉంది. ఏం వరకు ఉందంటే ప్లాస్టరింగ్ చేయాలి లోపల, అవన్నీ కూర్చోబెట్టడానికి డబ్బులే లేవు. నీకు ఫస్ట్ చెప్పాను జీరో బ్యాలెన్స్లో ఉన్నాం మనమని. కాబట్టి మీరు దయచేసి 5,000 ఎవరైతే ఇవ్వాలో వారు ఇవ్వండి. సంఘం పెద్దలు వచ్చిన వెంటనే వారికి ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు క్రమం తప్పకుండా మందిరానికి వచ్చి ఈ యొక్క ప్రతి ఆదివారము మీరు ధారాళమైన కానుకలు ఇవ్వాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మీరు ఎంత ఇస్తే దేవునికి అంత ఇష్టలుగా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతుందని తెలియజేయుచున్నాను. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి ఈ మందిరంలో మీ యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే ఆత్మీయంగా ఉండాలి. అదేవిధంగా మనం క్రియల రూపంగా కూడా చూపాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రాత్రికాలం ప్రార్థన, శ్రమల దినాల్లో ప్రార్థనలో భాగంగా శేఖర్ మామ ఇంటి దగ్గర ఈ యొక్క ప్రార్థన కూడిక ఉంది. దయచేసి సంఘ పెద్దలు, సంఘస్థులందరూ ఆ యొక్క కూడికలో పాల్గొనవలసిందిగా ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. గమనించి 5,000 రూపాయలు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళు తప్పకుండా ఇవ్వాలని సంఘం ప్రకటన చేయుచున్నాం. కాబట్టి మీరందరూ తప్పకుండా ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాం. అదేవిధంగా మంగళవారం రోజు విజయ్ భాస్కర్ మామ కొడుకు తిమోతి ఇంటి దగ్గర కూడా ప్రార్థన కూడిక ఉంటుంది. మీరు దయచేసి ఆ యొక్క కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘస్థులందరూ పాల్గొని ఆ యొక్క కూడికలో పాల్గొనాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ఇంకా సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం. ఈరోజు ఆదివారం శేఖర్ మామల ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఇంకా సోమవారం రావాలి. బుధవారము, గురువారము, శుక్రవారము, శనివారం ఈ 4 రోజులకు మీరు సిద్ధపడి పాస్టర్ గారి కన్నా ఇవ్వండి, లేదంటే సంఘ పెద్దల కన్నా మీ పేర్లు ఇస్తే ప్రతిరోజు ఈ శ్రమల దినాల్లో ఉన్న 40 రోజులు 40 కుటుంబాల దగ్గర, వీలైతే అన్ని కుటుంబాల దగ్గర పడితే 2 ఇంటి దగ్గర ఒక్కరోజు 2 కూడికలు కూడా పెట్టాలని పాస్టర్ గారు నిర్ణయించారు. కాబట్టి మీ యొక్క పేర్లు ఇవ్వాలని ప్రేమతో కోరుకోవడం జరుగుతుంది. సప్పిడి కాకుండా ఉండండి అమ్మా, సప్పిడి కాకుండా ఉండండి. ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి మనం పరిశుద్ధంగానే ఉండాలి. ఇంతకుముందు మనం భారతన మీటింగ్లు ఎంత శబ్దము, ఎంత మంచిగా ఉన్నామో అట్లనే పాటించాలి. ఎవరు కిరికిరి ఉండకూడదు. చాలా మన ఊర్లో మంచి మనసులన్నీ వాళ్ళకి వచ్చింది, మొత్తం ఇసువ అయింది. కాబట్టి ఆ పాటించాలా, ఆ పదం మనం పాటించాలా. పిల్లల్ని కూడా అదుపులో పెట్టుకోండి. ఉపవాసము అనే దాని గురించి క్రమశిక్షణతో దేవుని పట్ల ఎంత విశ్వాసంగా వచ్చి ఈ శ్రమంతినంలో మనమందరం పాటించే వాళ్ళమై ఉన్నాము. సార్ చెప్పిన రీతిగా మనమందరం నడుచుకోవాలా. ఆయనకి ఎదురు చెప్పకూడదు. దేవుని పట్ల ఎంత విశ్వాసం ఉంటామో అంత విశ్వాసంగా ఆయనను కూడా మనం కాపాడుకునే బాధ్యత ఉంది. ఆయన పెట్టిన మేత చెప్పిండు సారు, తెచ్చి ఘాట్లనే ఇలా కాళ్ళ కింద వేస్తే తీసి దిబ్బగుతలేస్తాం. ఆ ప్రకారంగా కాకుండా తిని దాన్ని మసలుకొని తలకాయలో దాపెట్టుకున్న దాంట్లో జ్ఞానంకి ఎక్కించేటట్లుగా మనమందరము మసలుకోవాలి. ఆ విషయము సార్ చెప్పిన విషయము మీరందరూ ఇంకా తలలు వస్తే నన్ను ప్రార్థన చేస్తా. భూమిని ఆకాశము సృష్టించిన గొప్ప దేవ నీ పాదము పొందనాన్నైనా తండ్రి. అందరూ గనులు గతించిపోయినారు తండ్రి. నేను బీద వైర్లను మమ్మలను నేను సజీవ లెక్కలో ఉంచుకొని
తండ్రి నీ మందిర ఆవరణలోకి మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉన్న ప్రతి అందరినీ నడిపించిన విధానం బట్టి వందనాలనైనా నేను ప్రతి బిడ్డని పేరు వరుసన దీవించి కాపాడమునైనా ఇంకే రాలేక ఎంతమంది వెనుకబడినారో వాళ్ళు కూడా వచ్చేటట్లుగా నీ పట్ల విశ్వాసంగా జీవించడానికి శక్తి బలం దయచేయినైనా మా కుటుంబంలో ఇరుకు ఇబ్బంది లేకుండా నాయన సైతం సోదరులు లేకుండా నాయన ఒక్క ఇంటి బిడ్డలు ఎలాగుంటారో అలాగా మా సంఘంని అంతటిని మొత్తం మా ఊరిని మా గేర్నే కాకుండా మా ఊరినందరినీ కూడా ఏ మాత్రం విశ్వాసంతో నాయన ఎవరికెవరు భయపడకుండా ఒకరి మీద ఒకరు ఆశయాలు పడకుండా నాయన మా ఊరినందరినీ కూడా నాయన ఏ అపాయం లేకుండా మమ్మల్ని బాగా కాపాడతని అనుకరించమునైనా తండ్రి విశ్వాసంతో జీవిత శక్తి బలం దయచేయమనైనా తండ్రి ఎంతోమంది చదువుల పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు ఆయన చదువులలో మమ్మల్ని అందరికీ ముందరికి తీసుకుపోయే భాగ్యం దయచేయనైనా మా ఊరిని మంచిగా నీ చేతులకి అప్పచెప్తున్నాం తండ్రి మమ్మల్ని అందరినీ మా ఊరిని పుట్టి స్వస్థపరిచి నీ పట్ల విశ్వాసంగా నేను మా ఊరిని అంతా దీవించి కాపాడునైనా ఎంతోమంది తండ్రి ఎంతో ప్రయాసతో పడుతున్నారు వాళ్ళు అనుకున్న గమ్యం చేరేటట్లు వాళ్ళ జాబులు కూడా వచ్చేటట్టుగా నేను వాళ్ళకి కాపాడి ఎన్నో రకాల పరీక్షలు రాసిన కూడా గడ్డకెక్కలేకపోతున్నారు చాలా మంది వాళ్ళని కూడా కనికరించి వాళ్ళ గడ్డకెక్కి వాళ్ళ కుటుంబంలో ఒక ఎలుగు ఉంటే ఎంత వెళ్తుంటుందో ఆ రకంగా వాళ్ళకి జాబుల జపాకం దయచేసినా తండ్రి మమ్మల్ని అందరినీ ఏమన్నా పొరపాటు ఉంటే మా ఊరిని మా పబ్లిక్ని అందరినీ మా కుటుంబాలలో కూడా పొరపాటు ఉంటే మమ్మల్ని క్షమించము ఏ తప్పు చేస్తే ఏం మాకు ఎట్లా మొత్తినావో ఆ ప్రకారంగా మేము భయపడి నీ పట్ల విశ్వాసంగా మేము జీవించడం కూడా మాకు శక్తి బలం దయచేస్తామని నాయన మా కొరకు తిరిగి రానైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. దయచేసి గమనించండి, మనకి ఇంకా 3 రోజుల్లోన ఇంటర్మీడియట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వారి గురించి కూడా మన గ్రామంలో మన కాలేజీలో మన సంఘంలో రాస్తున్నటువంటి విద్యార్థుల గురించి కూడా ప్రత్యేక ప్రార్థన చేయాలండి. మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంఘము మన ముగింపులో ఉన్నాం. ఎవరు కూడా ముగింపు ఆశీర్వాదం తర్వాతనే లేచి వెళ్ళాలి. ఆశీర్వాదం తీసుకొని పోతేనే ఇంతవరకు కూర్చున్న దానికి ఫలితం ఉంటుందన్నమాట. దయచేసి గమనించండి, మనకు వచ్చే శుక్రవారం కొరకు కృపన్న బాబాయ్ నిమ్మకాయలు ఇస్తాడని ఒప్పుకున్నాడు. ఆ బాబాయ్ 3వ శుక్రవారానికి బాబాయ్ పోస్ట్ పోను. ఎందుకంటే వచ్చే శుక్రవారానికి నాగరాజునైనా వాళ్ళ అన్నీ రెడీ చేసుకున్నారంట. వాళ్ళు వచ్చే శుక్రవారానికి నిమ్మకాయలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ బాబాయ్ 3వ శుక్రవారానికి నేను యశరథమన్న 4వ శుక్రవారానికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అన్న రాజన్న గారు నెక్స్ట్ శుక్రవారానికి చక్కెర ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎన్ని శుక్రవారాలు 7 శుక్రవారాలు కాబట్టి వాళ్ళందరూ పేర్లు ఇస్తే ఇంకా చాలా మంచిది. మీ యొక్క పేర్లు ఈ యొక్క వారమే అదే చక్కెర అదేవిధంగా నిమ్మకాయలు నాగరాజు బాబాయ్ ఇవ్వడం జరుగుతుంది వచ్చే శుక్రవారానికి. రాజన్న అదేవిధంగా కృపన్న బాబాయ్ అనుగ్రహించండి. వారి విద్యాభ్యాసముల పట్ల మీ కృప చూపించండి దేవా. నాయన గిన్నెడు మంచి నిలిస్తే ప్రతిఫలం పోగొట్టుకోరని వాక్యంలో వ్రాయించారు. నాయన ఇంత గొప్పగా ఆదరించిన నాయన వారి కుటుంబానికి 2 ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాము. మరి ప్రాముఖ్యంగా మా తండ్రి ఈ యొక్క ఆదివారమున ఎవరైతే గుప్పులు విప్పి మీకు కానుకలు సమర్పించారో, ఎవరైతే మా తండ్రి ముక్కుబడి కానుకలు సమర్పించారో, ఎవరైతే మా తండ్రి ప్రతి ఉపవాస ప్రార్థనకు శుక్రవారం రోజున నాయన మా తండ్రి స్పాన్సర్స్ ముందుకొచ్చారో నాయన వారు ఇచ్చినటువంటి కానుకలన్నింటినీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క గృహాలకు 2 ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అదిగా మా తండ్రి అంత మాత్రమే కాకుండా ఈ గుడ్ ఫ్రైడే 40 రోజుల నాయన ప్రార్థన కూడికలను ప్రతి కుటుంబములో దీవించండి. ఏ కుటుంబములో అయితే గృహ కూడిక కుటుంబారాధన జరుపుకుంటున్నారో వారి కుటుంబం అంతటిని కూడా మా తండ్రి గుడ్ ఫ్రైడే ఆశీర్వాదముల చేత వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ ఆదివారమున చేరి వచ్చిన సంఘం అంతటిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. స్త్రీల పురుషులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలకు 2 దీవెనలు మెండుగా కుమరించమని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మా ప్రభువును మీ ప్రేమ కుమారుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి స్తుతి కీర్తన పరలోక ప్రార్థన ఆశీర్వాదముతో సెలవు తీసుకుందాం. కర్తా మామును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహారము
నీచి మామును పోషించుము ఈహానిను వేడుకొని బాగుగా స్తుతింతుము పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధన లేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము నీవైనావు మా తండ్రి. ఆమేన్. మన అందరి పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ప్రభువును రక్షకుడునైన యేసయ్య అతి శ్రేష్టమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము తోడు ఆదరణ నెమ్మది సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము చేరువచ్చిన బిడ్డలకును సంఘమంతటికి నీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజు ప్రభువుకే హల్లెలూయా.